అక్రమాస్తులు కూడబెట్టారన్న ఆరోపణలతో మైన్స్ అండ్ జియాలజీ అసిస్టెంట్ డైరెక్టర్ బొజ్జ జయరాజుపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఆయనకు సంబంధించిన 8 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ప్రస్తుతం వరంగల్ జిల్లాలో డిప్యూటీ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న జయరాజు గతంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విధులు నిర్వహించారు. అవినీతి, అక్రమ మార్గాల్లో ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలతో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్ బోడుప్పల్లో G+2 భవనంతో పాటు KPHB కాలనీలో ఫ్లాట్లో 5 చోట్ల ఇళ్ల స్థలాలు, అలాగే 3.21 ఎకరాల వ్యవసాయ భూమి, 40 లక్షల విలువైన వాహనాలు, 10 లక్షల నగదు సహా బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మొత్తం ఆస్తుల విలువ 3.6 కోట్లుగా అధికారులు తెలిపారు. ఇటీవల అధికారి డ్రైవర్ ఖాతా నుంచి కుమార్తె ఖాతాకు 24.80 లక్షల రూపాయలు బదిలీ జరిగినట్టు ఏసీబీ గుర్తించింది. ఆ డబ్బు ఇసుక రవాణా వ్యక్తుల నుంచి సేకరించినట్టు డ్రైవర్ వాంగ్మూలం ఇచ్చినట్టు ఏసీబీ అధికారులు తెలిపారు. అదనపు ఆస్తులపై సోదాలు కొనసాగుతున్నాయని, ఆస్తుల మార్కెట్ విలువ మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందన్నారు. వరంగల్ ఏసీబీ కోర్టులో నిందితుడు జయరాజును హాజరుపరచనున్నట్టు తెలిపారు. బొజ్జ జయరాజ్ అనే వ్యక్తి FAC డిప్యూటీ డైరెక్టర్, మైన్స్ అండ్ జియాలజీ డిపార్ట్మెంట్ వరంగల్ మరియు అసిస్టెంట్ డైరెక్టర్ JS భూపాలపల్లిలో వర్క్ చేస్తున్నాడు. ఇతనిపై పలు అవినీతి ఆరోపణలు వచ్చిన పిమ్మట ఎంక్వైరీ చేసి ఈయన ఆదాయానికి మించిన ఆస్తులు సమకూర్చుకున్నాడన్న విచారణలో తేలిన అందులో భాగంగా ఇతనిపై కేసు నమోదు చేసి ఈ రోజు ఉదయం బోడుప్పల్లో ఉన్న ఇతని ఇంట్లో సెర్చెస్ చేయడం జరిగింది. ఈ సెర్చెస్ లో ఇప్పటి వరకు ఒక G+2 హౌస్, ఒక ఫ్లాట్ కూకట్పల్లిలో, తర్వాత 5 హౌస్ ప్లాట్స్, తర్వాత 3 ఎకరాల 21 గుంట జనగామ దగ్గర బచ్చన్నపేటలో వ్యవసాయ భూమి, తర్వాత 70 లక్షల రూపాయల బ్యాంక్ డిపాజిట్స్, 20 లక్షల రూపాయలు పోస్టల్లో సేవింగ్స్, తర్వాత సుమారు 40 లక్షల బంగారం, 621 గ్రామ్స్, అలాగే హౌస్ లాటికర్స్ మొత్తం కూడి 3 కోట్లకు పైగా అక్రమాస్తులు సంపాదించినట్లుగా మాకు విచారణలో తేలింది. ఇతను ఇప్పుడు కస్టడీలోకి